Now we are discussing error analysis for anomaly detection. మనం anomaly డిటెక్ట్ చేద్దాం అనుకునేటప్పుడు ప్రాబబిలిటీని చూస్తున్నాం. మన ట్రైనింగ్ శాంపిల్కి ప్రాబబిలిటీ p ఆఫ్ x వాల్యూ అనేది లెస్ దాన్ వస్తే ఎప్సిలా కంటే దాన్ని మనం anomaly అన్నాం. ఒకవేళ ఎప్సిలాన్ కంటే ఎక్కువ వస్తే అది నార్మల్ ఎగ్జాంపుల్ అని మనం చెప్పుకున్నాం. కేవలం ప్రాబబిలిటీయే మనం చూస్తున్నాం కాబట్టి కొన్ని కేసెస్లో మనం కేవలం ఒక్క ఫీచర్ తీసుకున్నాం. ఇక్కడ ఎనామలీ కేసెస్ని అవి డిటెక్ట్ చేయలేకపోవచ్చు. ఎనామలీ కేసెస్ని నార్మల్ అని చెప్పొచ్చు అండ్ నార్మల్ని ఎనామలీ అని చెప్పొచ్చు. రెండు కూడా మనకు జరగకూడదు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో చూడండి, మనం కేవలం ఒక్క ఫీచరే తీసుకున్నాం. అంటే 1 డైమెన్షన్ మీదే మన డేటా అంతా ఉంది. 2 డైమెన్షన్ అనేది లేదు. ఒక్క డైమెన్షనే ఉండటం వల్ల డేటా అంతా మన లైన్ మీదే ఉంది. ఇప్పుడు దీనికి నేను గాసియన్ డిస్ట్రిబ్యూషన్ అప్లై చేస్తే ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి గాసియన్ డిస్ట్రిబ్యూషన్ అప్లై చేశాను. ఏదో ఒక శాంపిల్, ఈ ట్రైనింగ్ శాంపిల్ నాకు ఎనామలీ అని తెలుసు, కానీ ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తే ఎక్కువ ప్రాబబిలిటీయే వస్తుంది. p ఆఫ్ x వాల్యూ ఈ గాసియన్ డిస్ట్రిబ్యూషన్లో నా రీజనబుల్ వాల్యూ వచ్చింది అండ్ my learning algorithm anomaly detection algorithm tells it is a normal sample. ఎక్కడ మనకి ప్రాబ్లం వచ్చింది? మనం తీసుకుంటున్న ఈ ఒక్క ఫీచర్ ప్రాపర్గా డిటెక్ట్ చేయలేకపోతుంది ఎనామలీని. అందుకని మనం ఏం చేస్తున్నాం? ఎనామలీ అని డిటెక్ట్ చేయడానికి ఇంకొక ఫీచర్ని యాడ్ చేస్తున్నాం. నౌ వీ హ్యావ్ యాడెడ్ సెకండ్ ఫీచర్ ఫర్ ఆల్ ట్రైనింగ్ శాంపిల్స్. అన్ని ట్రైనింగ్ శాంపిల్కి ఇంకొక ఫీచర్ యాడ్ చేసాం. ఇప్పుడు ఈ ట్రైనింగ్ శాంపిల్స్ అన్ని ఏవైతే ఇంతకుముందు ఒక్క లైన్ మీద వచ్చాయో అన్నింటికి ఇప్పుడు 2 వాల్యూస్ ఉండటం వల్ల ఇప్పుడు x2 అనేది y యాక్సిస్ మీద ఇక్కడ మనకి x2 అనేది ఇంక్లూడ్ అవ్వడం వల్ల ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి ప్లేన్లో వచ్చేసాయి. x1 x2 ప్లేన్లో వచ్చాయి. ఇప్పుడు x1 వాల్యూ ఏదైతే మనం ఎనామలీ అని డిటెక్ట్ చేసామో దానికి x1 వాల్యూ సేమ్ ఉంది. ఇదిగోండి సేమ్ x1 వాల్యూ. ఫస్ట్ గ్రాఫ్లో x1 ఎంత ఉందో సెకండ్ గ్రాఫ్లో కూడా x1 అంతే ఉంది. కానీ ఏం చేంజ్ అయింది? x2 చేంజ్ అయింది. ఇప్పుడు x2 వాల్యూ అనేది చాలా ఎక్కువ ఉంది ఈ ఫీచర్కి. x2 వాల్యూ చాలా ఎక్కువ ఉండటం వల్ల మిగతా శాంపిల్స్ అన్నీ ఇక్కడ ఉండిపోతే ఇప్పుడు ఈ గ్రీన్ శాంపిల్ మాత్రం చాలా దూరం వెళ్ళిపోయింది. దీన్ని మనం అప్పుడు ఎనామలీ అని డిటెక్ట్ చేయగలిగాం. సో ఎనామలీ అని ఫస్ట్ ఒక్క ఫీచర్తో డిటెక్ట్ చేయలేకపోయిన దాన్ని ఇంకొక ఫీచర్ యాడ్ చేయడం ద్వారా అది లార్జ్ వాల్యూ x2 రావడం వల్ల ఈ ట్రైనింగ్ శాంపిల్స్కి దూరంగా ఈ ట్రైనింగ్ శాంపిల్ని మనం రికగ్నైజ్ చేసి దాన్ని ఎనామలీ అని అంటున్నాం. ఈ కేసులో ఈ మిడిల్ సర్కిల్లో ఉంటే ఇక్కడ మన ట్రైనింగ్ శాంపిల్ చాలా ఎక్కువ ప్రాబబిలిటీ ఉందని, నెక్స్ట్ సర్కిల్లో ఉంటే ఇంకా ప్రాబబిలిటీ తగ్గుతుందని, ఇంకా నెక్స్ట్ సర్కిల్ వెళ్తే ఇంకా ప్రాబబిలిటీ తగ్గుతుందని, ఈ సర్కిల్స్కి బయట ఇక్కడ ఉంటే ఇంకా ప్రాబబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. అప్పుడు దాన్ని మనం ఎనామలీ అని డిటెక్ట్ చేస్తాము అని చెప్పుకున్నాం. ఒకవేళ మనం తీసుకున్న ఈ 2 ఫీచర్స్ కూడా సరిపోలేదు అనుకుందాం. ఎగ్జాంపుల్ ఇక్కడెక్కడో ఇప్పుడు నేను సర్కిల్ చేసిన ఈ ట్రైనింగ్ శాంపిల్, ఈ శాంపిల్ యాక్చువల్గా ఎనామలీ. కానీ ఎనామలీ అని డిటెక్ట్ చేయడంలో నా లెర్నింగ్ అల్గారిథం, ఎనామలీ డిటెక్షన్ అల్గారిథం ఫెయిల్ అయింది అనుకుందాం. అప్పుడు మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు యాడ్ ద న్యూ ఫీచర్. ఆ న్యూ ఫీచర్ కూడా ఏదో ఒక వాల్యూ మనం యాడ్ చేయకూడదు. ఆ న్యూ ఫీచర్ అనేది ఈ ఎనామలీని డిటెక్ట్ చేయాలి అని అంటే ఎయిదర్ ఈ ట్రైనింగ్ శాంపిల్ని లార్జ్ వాల్యూస్కైనా తీసుకొని వెళ్ళగలగాలి, లేదా స్మాలర్ వాల్యూస్ అంటే ఈ సర్కిల్స్కి పైకైనా తీసుకొని వెళ్ళగలిగేటట్టుగా మనం కొత్త ఫీచర్ తీసుకోవాలి, లేదా కిందకైనా తీసుకొని వచ్చేటట్టుగా కొత్త ఫీచర్ తీసుకోవాలి. అంటే ఎనామలీని డిటెక్ట్ చేసే విధంగా కొత్త ఫీచర్ని తీసుకోవాలి. నౌ వీఆర్ టేకింగ్ ఏ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. దాంట్లో ఒక డేటా సెంటర్లో చాలా కంప్యూటర్లు ఉన్నాయి. వాటిని మనం మానిటర్ చేస్తున్నాం. ఇందులో ఒక అన్యూజువల్ బిహేవియర్ మనం అబ్జర్వ్ చేసాం. ఏదో ఒక కంప్యూటర్ ఇన్ఫైనైట్ లూప్ రన్ అవుతూ స్టక్ అయింది. మనం ఎక్కడ ప్రాబ్లం ఉంది అని ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం. ప్రతి కంప్యూటర్కి మనం 4 ఫీచర్స్ తీసుకున్నాం. మెమరీ యూజు, నెంబర్ ఆఫ్ డిస్క్ యాక్సెస్ పర్ సెకండ్, సిపియు లోడు, నెట్వర్క్ ట్రాఫిక్. అయితే మనకేంటంటే ఎనామలీ డిటెక్ట్ అవ్వట్లేదు. ఎందుకు డిటెక్ట్ అవ్వట్లేదు అని మనం ఆలోచించాం. సిపియు లోడ్ ఎలా పెరుగుతూ ఉంటే దానికి లీనియర్గా నెట్వర్క్ ట్రాఫిక్ పెరుగుతూ ఉంది. సరే, ఈసారి మనం చెప్పినట్టుగా ఎనామలీ డిటెక్ట్ అవ్వట్లేదంటే ఉన్న ఫీచర్స్ సరిపోవటం లేదు, ఒక కొత్త ఫీచర్ని తీసుకోమన్నాం. కొత్త ఫీచర్ని తీసుకునేటప్పుడు ఏ విధంగా తీసుకోవాలంటున్నాము? ఎయిదర్ అన్యూజువల్గా లార్జ్ వాల్యూస్ అయినా ఇవ్వాలి ఎనామలీ, లేదా చాలా స్మాల్ వాల్యూస్ అయినా ఇవ్వాలి. ఇప్పుడు మనం ఆ కొత్త ఫీచర్ని, మనకు డౌట్ ఉన్నది ఈ సిపియు లోడ్ నెట్వర్క్ ట్రాఫిక్కే కాబట్టి సిపియు లోడ్ని న్యూమరేటర్లోని, నెట్వర్క్ ట్రాఫిక్ని డినామినేటర్లోని తీసుకున్నాము.
ఇప్పుడు ఇది హై వాల్యూ ఇచ్చిందనుకోండి, అప్పుడు మనం అనామలీ అని డిటెక్ట్ చేయగలుగుతాం. ఈ ఫిఫ్త్ ఫీచర్ తీసుకున్న తర్వాత కూడా మనం అనామలీని డిటెక్ట్ చేయలేకపోతున్నామంటే, దెన్ సీపీయూ లోడ్ హోల్ స్క్వేర్ అని మనం తీసుకోవచ్చు న్యూమరేటర్‌లో. నెట్వర్క్ ట్రాఫిక్‌ని డినామినేటర్‌లో తీసుకోవచ్చు. అప్పుడు మనం బై యూజింగ్ దిస్ సిక్స్త్ ఫీచర్ వి కెన్ డిటెక్ట్ దిస్ ఈజ్ అనామలీ. అలా మనం ఫీచర్స్‌ని ఇంక్రీజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఒక పర్టిక్యులర్ ట్రైనింగ్ శాంపిల్‌ని మన ప్రెజెంట్ ఫీచర్స్‌తో ఈవెన్ దో అది అనామలీ అయినప్పటికీ మనం డిటెక్ట్ చేయలేకపోతున్నాం కాబట్టి, ఆ ట్రైనింగ్ శాంపిల్‌కి హై హై రైజ్ ఆర్ లో ఎక్కడికైనా చాలా అన్‌యూజువల్ లార్జ్ వాల్యూస్‌ని మనకి చూపించే విధంగా మనం కొత్త ఫీచర్స్‌ని తీసుకుంటున్నాం. దిస్ ఈజ్ హౌ వి డూ ద ఎర్రర్ అనాలిసిస్. ఎర్రర్ ఎందుకొచ్చింది? బికాజ్ ప్రాబబిలిటీ మన గాసియన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రాబబిలిటీ అనామలస్ ఎగ్జాంపుల్స్‌కి కూడా ఎక్కువ ప్రాబబిలిటీ ఇస్తూ ఉంది. ఎందువల్ల అది జరిగిందని చెప్పుకున్నాం? మనకున్న ఫీచర్స్‌తో దాన్ని రిప్రజెంట్ చేయలేకపోతున్నాం ప్రాపర్‌గా. సో, ఇంకొక న్యూ ఫీచర్స్‌ని యాడ్ చేసాం. ఆ న్యూ ఫీచర్స్‌ని యాడ్ చేసేటప్పుడు కూడా అన్‌యూజువల్ రైజ్ ఉండేటట్టుగా చూసుకున్నాం. బై యూజింగ్ దట్ న్యూ ఫీచర్ now we are able to detect that anomaly. This is how we do the error analysis.